గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి ఇంటర్నేషనల్ ఆర్ట్స్ లైక్ అంటే అంతర్జాతీయ కళల దినోత్సవం అన్నమాట. మనకు తెలిసిందే డ్యాన్స్ ఒక కళ, సింగింగ్ ఒక కళ, మ్యూజిక్ ఒక కళ, అండ్ డ్రామాస్ లైక్ స్టేజ్ డ్రామాస్ ఉంటాయి కదా, అదొక కళ, అండ్ దొంగతనం కూడా ఒక కళ అంటారు. ఇలా ఒక్కొక్కటి ఒక కళ ఉంటాయి అన్నమాట. ఇలా 65 టైప్స్ ఆఫ్ కళలు అయితే ఉంటాయి. ఇట్లా మీకు ఏ కళ అంటే ఇష్టం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ చేయడం మర్చిపోమాకండి. ఇవి అంతర్జాతీయంగా మనుషులు ఉంటారు, వాళ్ళు పాటిస్తుంటారు కాబట్టి ఇది అంతర్జాతీయంగా జరుపుతారు. సో అంతర్జాతీయ కళల దినోత్సవం గురించి పెద్ద చెప్పుకోవడానికి అయితే లేదు. ఒక్కొక్క కళ ఒక్కొక్క ఆర్ట్. ఇప్పుడు లైక్ ఒకరికి భరతనాట్యం అంటే ఇష్టం ఉంటుంది డ్యాన్స్లో, ఒకరికి కూచిపూడి అంటే ఇష్టం ఉంటుంది, ఒకరికి ఇండియన్ ట్రెడిషనల్ డ్యాన్స్ అంటే ఇష్టం ఉంటుంది, ఒకరికి వెస్ట్రన్ డ్యాన్స్ అంటే ఇష్టం ఉంటుంది. ఇట్లా అన్నమాట లైక్ డ్యాన్సెస్ అయితే. మ్యూజిక్ అయితే ఒకరికి పాప్ మ్యూజిక్ ఇష్టం ఉంటుంది, ఒకరికి ఇండియన్ మ్యూజిక్ ఇష్టం ఉంటుంది లైక్ సింగింగ్ చేయడానికి. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క కళ అయితే ఉంటుంది అన్నమాట. సో ఎవడు నేర్పుదాన్ని బట్టి, ఎవడు చేసేదాన్ని బట్టి అలాగైతే ఉంటుంది. ఇంకా స్టేజ్ డ్రామా అయితే చెప్పక్కర్లేదు. లైక్ రామాయణం డ్రామా వేస్తారు, లేదా మహాభారతం వేస్తారు, భగవద్గీతకు సంబంధించి వేస్తారు. అందులో పాండవుల గురించి కానీ, లేదంటే శ్రీకృష్ణుడి గురించి కానీ, అర్జునుడి గురించి కానీ, అండ్ భీష్ముడు, ఇలాంటి డ్రామాస్ అయితే వేస్తుంటారు. సో అంతర్జాతీయ కళల దినోత్సవం సందర్భంగా మీ ఫేవరెట్ స్టేజ్ షో ఏంటో ఖచ్చితంగా కామెంట్ చెప్పండి. చిన్నప్పుడు అయితే మాకు స్టేజ్ షోస్ అయితే వేసేవాళ్ళు. ఈ మధ్య కళాకారులు తగ్గిపోయారు, ఆ స్టేజ్ షో చేసేవాళ్ళు ఎవరైతే కనిపించలేదు. మీకు కానీ కనిపిస్తే మీ ఏరియాలో జరుగుతాయి కనుక, ఎక్కువ తెలంగాణ ఏరియాలో అయితే జరుగుతుంటాయి. ఆంధ్రాలో కూడా జరిగేవి, ఈ మధ్య అంత అయితే లేవన్నమాట. కొంచెం కాంబినేషన్ చెప్పండి. సో మీ ఫేవరెట్ ఆర్ట్ ఏంటి, అండ్ మీరు దేంట్లో ఎక్కువ ప్రసిద్ధి చెందారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఆల్ ఆఫ్ యూ హ్యాపీ ఇంటర్నేషనల్ ఆర్ట్స్ డే. థ్యాంక్ యూ.